హాయ్ హలో గ్రీటింగ్స్ టు ఆల్ ఉపాధ్యాయ మిత్రులారా. కొత్తగా అప్డేట్ అయిన లీప్ యాప్లో SA2 మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేస్తారు. అప్డేట్ చేసుకోండి. ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది కొత్త వెర్షన్. అప్డేట్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేసుకుంటారు. ఇదివరకే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకునే ఉంటారు. చేసుకున్న వెంటనే స్టూడెంట్ టైల్లోకి వెళ్తారు. ఇక్కడ కింద కనిపిస్తున్న ఎల్లో కలర్ బటన్లో ముందుగా స్టూడెంట్స్ డేటాని సింక్ చేసుకుంటారు. చేసుకున్న వెంటనే స్టూడెంట్ టైల్లోకి వెళ్తారు. స్టూడెంట్ టైల్లోకి వెళ్ళాక యాక్షన్స్ అనే కనిపిస్తుంది. యాక్షన్స్ టైల్లోకి వెళ్తారు. ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ కనిపిస్తుంది టాప్ రైట్ కార్నర్లో. అక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ కిందన స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది బ్లూ కలర్లో. ఎంటర్ చేస్తారు. ఇదివరకే మీరు పాత యాప్లో టీచర్గా కానీ సబ్జెక్ట్ టీచర్గా కానీ క్లాస్ టీచర్గా కానీ లాగిన్ అయ్యే ఉంటారు. సో మీకు అది ఎంటర్ చేసి యాజ్ యూజువల్గా పాత పద్ధతిలోనే SA2 మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు యాజ్ యూజువల్గా ఎంటర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ మార్క్స్ SA2 మార్క్స్ ఎంటర్ చేసిన వెంటనే అవి CSE వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవుతాయి మిత్రులారా. అక్కడ ఆ వెబ్సైట్లో ప్రమోషన్ లిస్టులు రాసే పని ఈజీ అయిపోతుంది. ఈ మార్క్స్ ఎంట్రీ పూర్తయిన వెంటనే ప్రైమరీకి అయితే 50కి, యూపీ హై స్కూల్ సెక్షన్కి అయితే 20కి 20:80 రేషియోకి మనం కన్సోలిడేట్ చేయాల్సిన పని అస్సలు ఉండదు మిత్రులారా. ఆ తలనొప్పులు ఏమీ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే CSE వెబ్సైట్లో ప్రమోషన్ లిస్టులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నవి ఎలా సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకుని సబ్మిట్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి. ఎటువంటి అనుమానాలు ఉన్నా క్లియర్ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిత్రులారా.